So today we are discussing about gradients. Gradients లో మనం నార్మల్గా ఇంతవరకు మనం ఇన్ కేస్ మనకు ఏదైనా సరే బ్యాక్గ్రౌండ్ కలర్ కావాలంటే ఏదైనా వస్తే ఒక కలర్ మనం యూజ్ చేసుకున్నాము. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు మల్టిపుల్ కలర్స్ మన బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకుంటే సో ఈ లీనియర్ గ్రేడియంట్స్ అండ్ రేడియల్ గ్రేడియంట్స్ యూజ్ చేస్తాము. సో గ్రేడియంట్స్ లెట్ యూ డిస్ప్లే స్మూత్ ట్రాన్సిషన్ బిట్వీన్ టూ ఆర్ మోర్ స్పెసిఫైడ్ కలర్స్. సో మనకు అంటే టూ ఆర్ మోర్ స్పెసిఫైడ్ కలర్స్ మనం బ్యాక్గ్రౌండ్లో యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ గ్రేడియంట్స్ అనేది యూజ్ చేస్తాము. సో దాంట్లో మనకు టూ టైప్స్ ఉన్నాయి. ఒకటి లీనియర్ గ్రేడియంట్స్ అండ్ ఇంకోటి వచ్చేసి రేడియల్ గ్రేడియంట్స్. సో ఈ లీనియర్ గ్రేడియంట్స్ మనకు ఏ అట్రిబ్యూట్స్ యూజ్ చేస్తుంటే గోస్ డౌన్, అప్, లెఫ్ట్, రైట్, డయాగనల్లీ. ఐ మీన్ సో మనం ఇచ్చే అంటే మల్టిపుల్ కలర్స్ ఉంటాయి కదా, అవి మనకు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి. సో మనకు డౌన్ నుంచా, లేకుంటే అప్ నుంచా, లేకుంటే లెఫ్ట్, రైట్, డయాగనల్ అని చెప్పేసి. సో ఇంకోటి వచ్చేసి రేడియల్ గ్రేడియంట్స్. సో ఇవి మనకు డిఫైన్ బై ద సెంటర్, అంటే మీన్ ఇవి మనకు సెంటర్ నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట. సో దాంట్లో వచ్చేసి ఫస్ట్ లీనియర్ గ్రేడియంట్. సో ఇఫ్ ఇన్ కేస్ మనం ఇచ్చే మల్టిపుల్ కలర్స్ మనకు టాప్ నుంచి బాటమ్ పొజిషన్కి రావాలనుకుంటే సో దానికి మనం ఈ ప్రాపర్టీ యూజ్ చేస్తాం. బ్యాక్గ్రౌండ్ లీనియర్ గ్రేడియంట్ రెడ్, ఎల్లో. అంటే మీరు ఇచ్చిన కలర్స్ని బట్టి ఏమవుతుందంటే ఫస్ట్ మనకు రెడ్ స్టార్ట్ అవుతుంది, దాని తర్వాత ఎల్లో. సో ఈ విధంగా మనకు టాప్ టు బాటమ్ వస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ నీకు లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ మూవ్ ఆన్ అవ్వాలంటే మనం ఇచ్చిన కలర్స్ దానికి బ్యాక్గ్రౌండ్ లీనియర్ గ్రేడియంట్ టు రైట్ అని ఇచ్చాను చూడండి. సో దీని మీనింగ్ ఏంటంటే మనకు లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి టువర్డ్స్ రైట్ వైపు మనకు వెళ్తాను, అంటే మూవ్ ఆన్ అవుతాయి అనమాట ఈ కలర్స్. సో రెడ్, ఎల్లో అనేవి. సో ఇఫ్ ఇన్ కేస్ నీకు డయాగోనల్గా కావాలంటే బ్యాక్గ్రౌండ్ లీనియర్ గ్రేడియంట్ టు బాటమ్ రైట్ అని ఇచ్చాను చూడండి. ఐ మీన్ అంటే ఇది డయాగోనల్గా తీసుకుంటుంది అనమాట, అడ్జసెంట్ సైడ్స్ తీసుకుంటుంది. సో రెడ్, ఎల్లోని ఇచ్చాం కదా. ఫస్ట్ మనకు ఇప్పుడు టాప్ లెఫ్ట్ నుంచి మనకు రెడ్ స్టార్ట్ అవుతుంది. దీంట్లో టాప్ లెఫ్ట్లో రెడ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఇది కిందికి ఈ బాటమ్ రైట్ వైపు ఎప్పుడైతే వస్తుందో అక్కడ మనకు ఎల్లో అనేది ఎండ్ అవుతుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు మల్టిపుల్ కలర్స్ మన దాంట్లో యాడ్ చేయాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ లీనియర్ గ్రేడియంట్ అని ఇచ్చేసి సో ఇఫ్ ఇన్ కేస్ నీకు కావాల్సిన కలర్స్ అన్ని మనం ఒకదానికొకటి మనం మెన్షన్ చేస్తామంటే సో ప్రతి ఒక్క కలర్ అనేది మనకు మన బ్యాక్గ్రౌండ్లో వచ్చేస్తుంది అనమాట. సో ఇవి లీనియర్ గ్రేడియంట్కి సంబంధించిన ప్రాపర్టీస్. సో వన్స్ ఒకసారి చూద్దాం ఈ ప్రాపర్టీస్ మనం ఏ విధంగా అప్లై చేస్తున్నాం అనేది. సో ఇక్కడ బాడీ సెక్షన్లో ఫస్ట్ హెడ్డింగ్ పర్పస్ నేను H1 తీసుకున్నాను. లీనియర్ గ్రేడియంట్ టాప్ టు బాటమ్ అని మెన్షన్ చేశాను చూడండి. సో దీంట్లో ఒక డివ్ క్లాస్ ఈక్వల్స్ టు ఐడి ఈక్వల్స్ టు గ్రేడ్ 1 అని తీసుకున్నాను చూడండి. డివ్ క్లోజ్ చేశాను. సో ఈ డివ్ 1 ఏం చేశానంటే ఈ గ్రేడ్ 1లో సో ఐడిని మనం హ్యాష్తో ఇండికేట్ చేస్తాము అండ్ గ్రేడ్ 1 అని మెన్షన్ చేశాను. దానికి ఆ డివ్ క్లాస్కి నేను హైట్ ఇచ్చాను, హైట్ ఇచ్చాను 200 పిక్సెల్ ఇచ్చాను. అండ్ ఇక్కడ ఇంకొకటి మెన్షన్ చేశాను చూడండి, బ్యాక్గ్రౌండ్ కలర్ అని మెన్షన్ చేశాను. బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అని. సో ఇక్కడ కామెంట్స్ ఏం రాసింది చూడండి, ఫర్ బ్రౌజర్స్ దట్ డు నాట్ సపోర్ట్ గ్రేడియన్స్. సో మన గ్రేడియన్స్ ఇప్పుడు ప్రాపర్టీ వచ్చేసి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లీనియర్ గ్రేడియంట్ రెడ్, ఎల్లో అనమాట. సో ఇది కూడా మనకి ఏమవుతుందంటే టూ కలర్స్ మన బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ అవుతుంది. సో ఇఫ్ ఇన్ కేస్ నీకు ఇది వర్క్ అవ్వకపోతే సో అండ్ ఈ గ్రేడియంట్ మనకు వర్క్ అవ్వకపోతే నార్మల్గా మనకు ఈ బ్యాక్గ్రౌండ్ కలర్ ఈక్వల్స్ టు రెడ్ అని పెట్టాం కదా, ఈ ప్రాపర్టీ తీసుకుంటుంది అనమాట. సో మీ బ్రౌజర్ దానికి సపోర్ట్ చేయకపోతేనే ఈ ప్రాపర్టీకి వెళ్తుంది. అదర్వైజ్ ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అని లీనియర్ గ్రేడియంట్ ఇచ్చాం కదా, ఈ ప్రాపర్టీ మనకు అప్లై అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను లీనియర్ గ్రేడియంట్ రెడ్, ఎల్లోని ఇచ్చాం కదా. సో లీనియర్ గ్రేడియంట్లో ఫస్ట్ టాప్ టు బాటమ్ అని ఇచ్చాను బై డిఫాల్ట్ మనకు. సో ఇది చూడండి, ఫస్ట్ మనకు నేను లీనియర్ గ్రేడియంట్ రెడ్, ఎల్లోని ఇచ్చాం కదా. సో ఫస్ట్ మనకు రెడ్ స్టార్ట్ అయింది అండ్ కింద వచ్చే లోపల మనకు ఎల్లో వచ్చింది చూడండి. సో రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఎల్లోకి ఎండ్ అయింది అనమాట. సో ఈ విధంగా కలర్స్ కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లీనియర్ గ్రేడియంట్ రెడ్, ఎల్లో అని ఇస్తాం. ఇఫ్ ఇన్ కేస్ నీకు మనకు లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి టువర్డ్స్ రైట్ వైపు వెళ్ళాలనుకుంటే సో దానికి మనం ఏం అప్లై చేస్తామంటే సో నేను ఇంకొకటి డివ్ ట్యాగ్ తీసుకున్నాను. దాంట్లో నేను గ్రేడ్ 2 మెన్షన్ చేశాను క్లాసు అండ్ సేమ్ దానికి హైట్ 200 పిక్సెల్ ఇచ్చాను అనమాట ఆ డివ్ ఎలిమెంట్కి. సేమ్ బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్, అంటే లీనియర్ గ్రేడియంట్ సపోర్ట్ చేయకపోతే ఈ రెడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీ దాంట్లో సపోర్ట్ చేస్తే బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ నేను ఇక్కడ లీనియర్ గ్రేడియంట్ టూ రైట్ ఇచ్చాం కదా, టూ రైట్ రెడ్, ఎల్లోని ఇచ్చాను చూడండి. సో ఐ మీన్ సో
లెఫ్ట్ నుంచి స్టార్ట్ అయ్యి టువర్డ్స్ రైట్ వైపు వెళ్తుంది అనమాట. సో ఫస్ట్ రెడ్ ఉంది కదా, రెడ్ ఫామ్ అయింది చూడండి, లాస్ట్కి మనకు ఎల్లో ఇక్కడ ఫామ్ అయింది. సో ఈ విధంగా టూ రైట్ నుంచి చేసి నీకు కావాల్సిన కలర్స్ ఇచ్చామంటే మనకు టువర్డ్స్ రైట్ వైపు మూవ్ అవుతాయి అనమాట అవి. సో నెక్స్ట్ గ్రేడ్ 3. ఈ గ్రేడ్ 3లో నేను ఏం చేస్తానంటే నార్మల్గా ఇక్కడ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లీనియర్ గ్రేడియంట్ టు బాటమ్ ఇచ్చాను చూడండి. సో టువర్డ్స్ మనకు బాటమ్ సైడ్ మనకి టు బాటమ్ రైట్ అని ఇచ్చాను. సో ఈ టు బాటమ్ రైట్ అంటే ఏంటంటే మీనింగ్ మనకు ఇది మన బాటమ్ రైట్ అనమాట, రైట్ సైడ్ బాటమ్ ప్లేస్. సో ఈ టు బాటమ్ రైట్ అని ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఇది మనకు అడ్జసెంట్ కార్నర్స్ వైపు మూవ్ ఆన్ అవుతుంది అనమాట. సో ఇక్కడ రెడ్ ఎల్లో ఇచ్చాం కదా, సో ఇక్కడ నుంచి మూవ్ ఆన్ అయ్యి ఇక్కడ మనకు ఈ విధంగా తీసుకుంటుంది అనమాట, అడ్జసెంట్ కార్నర్స్ వైపు మూవ్ అవుతుంది. సో ఈ విధంగా ఇస్తే డయాగోనల్ తీసుకుంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇఫ్ ఇన్ కేస్ నీకు మల్టిపుల్ కలర్స్ నువ్వు మన దాంట్లో కావాలనుకుంటే ఇక్కడ చూడండి, బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ లీనియర్ గ్రేడియంట్ టు రైట్ రెడ్, ఆరెంజ్, ఎల్లో, గ్రీన్, బ్లూ, ఇండిగో, వైలెట్ అని ఇచ్చాను. సో ఇక్కడ చూడండి దీనికి మల్టిపుల్ కలర్స్ వచ్చాయి. ఫస్ట్ రెడ్, తర్వాత ఆరెంజ్, తర్వాత ఎల్లో, తర్వాత గ్రీన్, తర్వాత బ్లూ. సో ఈ విధంగా మల్టిపుల్ కలర్స్ ఇచ్చాను అనమాట. దీంట్లో నేను రెయిన్బో బ్యాక్గ్రౌండ్ ఇచ్చా కదా, సో దాన్ని నేను మెన్షన్ చేశాను ఇక్కడ. ఇక్కడ చూడండి దీనికి నేను ఈ రెయిన్బో బ్యాక్గ్రౌండ్ అని ఇక్కడ మెన్షన్ చేశాను డ్యూ ఎలిమెంట్లో, అండ్ దానికి ఇక్కడ స్టైల్ రాశాను అనమాట. సో దీన్ని మనం ఇన్లైన్ అని అంటాము. సో ఎందుకంటే ఇక్కడ స్టైల్ మెన్షన్ చేసి ట్యాగ్స్ రాశాం కదా. దీంట్లో నేను ఏం చేశాను, టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చాను. సో ఈ రెయిన్బో బ్యాక్గ్రౌండ్ అనేది మనకు టెక్స్ట్ అలైన్ సెంటర్ ఇచ్చాం కాబట్టి మనకు సెంటర్లో ఫామ్ అయింది చూడండి. అండ్ ఆల్సో మార్జిన్ ఆటో అని ఇచ్చాను అనమాట. ఈ మార్జిన్ ఆటో యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనం ఇచ్చిన కంటెంట్ ఏదైతే ఉందో అది ఆటోమేటిక్గా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ ఈక్వల్ స్పేస్తో మనకు సెంటర్లో ఫామ్ అవుతుంది. దానికే మార్జిన్ ఆటో అని ఇచ్చారనమాట. అండ్ ఇంకోటి వచ్చేసి సమ్ కలర్ మెన్షన్ చేశాను. సో మన టెస్ట్కి వచ్చిన కలర్ ఇది చూడండి. సో మనకు గ్రే కలర్ వచ్చింది. సో ఆ కలర్ ఇది. అండ్ ఫాంట్ సైజ్ ఎంత ఇచ్చాను, 40 పిక్సెల్ ఇచ్చాను కదా. సో ఆ ఫాంట్ సైజ్ అనేది మనకు నార్మల్ టెక్స్ట్ కంటే కొంచెం బిగర్గా ఉందన్నమాట. అండ్ ఆల్సో ఫాంట్ వెయిట్ బోల్డ్ అని ఇచ్చాను. సో బోల్డ్ అంటే మనకు మన ఫార్మాట్ కొంచెం థిక్ కలర్లో వస్తుంది, దానికే బోల్డ్ ఫార్మాట్ ఇచ్చాను అనమాట. సో ఇది మనకు ఇఫ్ ఇన్ కేస్ నీకు మల్టిపుల్ కలర్స్ ఇవ్వాలనుకుంటే లీనియర్ గ్రేడియంట్ అది నీకు టువర్డ్స్ రైట్ ఆర్ టువర్డ్స్ లెఫ్ట్ అని పెట్టేసి మల్టిపుల్ కలర్స్ కూడా మెన్షన్ చేస్తావు. అదే నీకు టూ అంటే డయాగోనల్లీ కావాలనుకుంటే అది టూ బాటమ్ రైట్ లేకుంటే టూ బాటమ్ లెఫ్ట్ అని పెట్టేసి నీకు కావాల్సిన కలర్స్ మెన్షన్ చేస్తావు. సో నీకు లెఫ్ట్ నుంచి కావాలనుకుంటే ఐ మీన్ టూ లెఫ్ట్ కావాలనుకుంటే టూ రైట్ పెట్టేసి ఈ కలర్స్ ఇస్తాం అనమాట. సో ఈ విధంగా మనకు మల్టిపుల్ కలర్స్ మన బ్యాక్గ్రౌండ్లో యాడ్ చేయాలనుకుంటే ఈ లీనియర్ గ్రేడియంట్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి రేడియల్ గ్రేడియంట్. ఈ రేడియల్ గ్రేడియంట్ అంటే ఇప్పుడు మనకు ఇంతవరకు మనం చూసిన లీనియర్ గ్రేడియంట్స్లో మనకు టూ వర్డ్స్ లెఫ్ట్ నుంచో లేకుంటే టూ వర్డ్స్ రైట్ నుంచో లేకుంటే టూ వర్డ్స్ అప్ అండ్ బాటమ్ నుంచో స్టార్ట్ అవుతుంది కదా. బై డిఫాల్ట్గా ఇవి మనకు ఈ రేడియల్ గ్రేడియంట్స్ అనేటివి సెంటర్ నుంచి స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఈ రేడియల్ గ్రేడియంట్స్ మన దాంట్లో అప్లై చేయాలంటే అట్లీస్ట్ మనం 2 or more కలర్స్ ఇవ్వాల్సి ఉంటుంది. సో అప్పుడే మనకు అది ఐ మీన్ మనము అండర్స్టాండ్ చేసుకోవాలన్నమాట. అంటే ఇది మనకు సెంటర్ నుంచి స్టార్ట్ అయితే ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది అనేది. సో దీంట్లో మనకు బై డిఫాల్ట్ ఇది ఎలిప్స్ షేప్ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మనకు సర్కిల్ షేప్ కావాలనుకుంటే సర్కిల్ అయిన ప్రాపర్టీ యూజ్ చేస్తాం, అట్రిబ్యూట్ యూజ్ చేస్తాము. సో రేడియల్ గ్రేడియంట్ ఈస్ డిఫైన్డ్ బై ఇట్స్ సెంటర్. సో మన ఎలిమెంట్లో ఇది సెంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. టు క్రియేట్ ఏ రేడియల్ గ్రేడియంట్ యూ మస్ట్ ఆల్సో డిఫైన్ అట్లీస్ట్ టూ కలర్ స్టాప్స్. సో అట్లీస్ట్ 2 కలర్స్ అయినా మీరు మెన్షన్ చేస్తేనే మనకు ఈ రేడియల్ గ్రేడియంట్ అనేది మనకు అర్థమవుతుంది. సో దీనికి ప్రాపర్టీ ఏం యూజ్ చేస్తాం, మన సింటాక్స్ ఏం యూజ్ చేస్తామంటే బ్యాక్గ్రౌండ్ రేడియల్ గ్రేడియంట్ అని పెట్టేసి రెడ్, ఎల్లో, గ్రీన్ అని 3 ఫార్మ్స్ ఇచ్చాను చూడండి. సో మనకు లీనియర్ గ్రేడియంట్స్ అయితే బ్యాక్గ్రౌండ్ లీనియర్ గ్రేడియంట్ అని పెడతాము, రేడియల్ గ్రేడియంట్స్ అయితే బ్యాక్గ్రౌండ్ రేడియల్ గ్రేడియంట్ అని మెన్షన్ చేస్తాము. సో ఇవి మన ప్రాపర్టీస్ అనమాట. సో ఇఫ్ ఇన్ కేస్ మనకు ఇక్కడ మనకు 3 కలర్స్ ఇచ్చాం కదా, ఈ 3 కలర్స్ని మనం సమ్ పిక్సెల్స్ మెన్షన్ అంటే సమ్ పిక్సెల్స్ కూడా మెన్షన్ చేసే పర్సెంటేజ్ కూడా మెన్షన్ చేయొచ్చు అనమాట. సో నాకు ఇంత పర్సెంటేజ్లో ఈ కలర్ రావాలి, ఇంత పర్సెంటేజ్లో ఈ కలర్ రావాలని చెప్పేసి. సో దానికే ఈ రెడ్ 5%, ఎల్లో 15%, గ్రీన్ 60% ఇచ్చాను అనమాట. సో ఎక్కువ మనకు గ్రీన్ అనేది ఫామ్ అవుతుంది, దాని తర్వాత మనకు 15% ఎల్లో ఫామ్ అవుతుంది,
లైట్గా మనకు రెడ్ అనేది ఫామ్ అవుతుంది ఆ ఎలిమెంట్స్లో. ఈ విధంగా కావాలనుకుంటే మీరు పర్సంటేజ్లో కూడా మెన్షన్ చేసుకోవచ్చు మన ఎలిమెంట్స్కి. సో ఇది రేడియల్ గ్రేడియన్స్ది. సో ఇక్కడ బాడీలో H1 ట్యాగ్ పర్పస్ హెడ్డింగ్ పర్పస్ తీసుకున్నాను. అండ్ ఒక డ్యూ ట్యాగ్ తీసుకుని దాంట్లో ఐడి ఈక్వల్స్ టు గ్రేడ్ 1 మెన్షన్ చేశాను చూడండి. ఆ డ్యూ ట్యాగ్ అనేది క్లోజ్ చేశాను. సో ఈ గ్రేడ్ 1లో హ్యాష్ గ్రేడ్ 1 పెట్టాను. అండ్ దానికి హైట్ 150 పిక్సెల్, విడ్త్ 200 పిక్సెల్ ఇచ్చాను. ఇఫ్ ఇన్ కేస్ మీకు రేడియల్ గ్రేడ్ సపోర్ట్ చేయకపోతే జస్ట్ మన బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ అనేది ఫామ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ సపోర్ట్ చేస్తే దానికి బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రేడియల్ గ్రేడియంట్ అని పెట్టాను చూడండి. సో ఇక్కడ రెడ్, ఎల్లో, గ్రీన్ అని ఇచ్చాను. సో ఇక్కడ 3 కలర్స్ మెన్షన్ చేశాను. సో ఈ రేడియల్ గ్రేడియన్స్ మీరు గమనిస్తే చూడండి మనకు. సో ఫస్ట్ రెడ్ ఇచ్చాం కదా, ఈ రెడ్ అనేది మనకు సెంటర్ పొజిషన్లో స్టార్ట్ అయింది చూడండి. దాని తర్వాత ఎల్లో ఇచ్చాను, దాని తర్వాత మనకు ఎల్లో స్టార్ట్ అయింది. దాని తర్వాత మనకు గ్రీన్ ఇచ్చాను, ఆ గ్రీన్ అనేది స్టార్ట్ అయింది చూడండి. బై డిఫాల్ట్గా ఇది మనకు ఎక్లిప్స్ షేప్లో ఫామ్ అవుతుంది అనమాట. సో మీరు ఏమి ఇచ్చినా సరే మనకు ఎక్లిప్స్ షేప్లోనే ఇది ఫామ్ అవుతుంది మనం ఇచ్చిన కలర్స్ అనేది. అండ్ నెక్స్ట్ దానికి నేను ఇక్కడ రేడియల్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రేడియల్ గ్రేడియంట్ అని మెన్షన్ చేశాను. దీంట్లో నేను రెడ్ 5% మెన్షన్ చేశాను, ఎల్లో 15% అండ్ గ్రీన్ 60% మెన్షన్ చేశాను. సో ఇది మీరు గమనిస్తే, సో ఇక్కడ నేను రెడ్ 5% ఇచ్చాను కదా, ఆ 5% మాత్రం ఇది తీసుకొని చూడండి. అండ్ తర్వాత ఎల్లో 15% ఇచ్చాను. సో ఇక్కడ మనకు ఎల్లో 15% ఉంది. బట్ కాకపోతే గ్రీన్ కొంచెం డామినేట్ చేయడం వల్ల మనకు అలా కలర్ అనేది కొంచెం మనకు అంతగా కనిపించట్లేదు. అండ్ నెక్స్ట్ గ్రీన్ 60% ఇచ్చాం కదా, దాని తర్వాత మొత్తం అంతా మనకు గ్రీన్ అనేది స్పేస్ అనేది ఆక్రమించుంది చూడండి, 60% గ్రీన్ అనేది. సో ఈ విధంగా మనం ఇచ్చిన కలర్స్ అనేది స్టార్టింగ్ ఏదైతే ఇస్తామో అది మనకు సెంటర్ నుంచి స్టార్ట్ అవుతుంది. దాని తర్వాత ఒకదానికి తర్వాత ఒకటి తీసుకుంటా ఈ మనం ఇచ్చిన కలర్స్ అనేది ఫామ్ అవుతాయి అన్నమాట. నెక్స్ట్ గ్రేడ్ 3 అని తీసుకున్నాను చూడండి. సో దీంట్లో నేను సమ్ హైట్ 150 పిక్సెల్, విడ్త్ 300 పిక్సెల్ మెన్షన్ చేశాను. సో గ్రేడ్ 2లో నేను విడ్త్ 200 పిక్సెల్ ఇచ్చాను అండ్ గ్రేడ్ 3లో నేను 300 పిక్సెల్ ఇచ్చాను అనమాట. సో ఎందుకు ఇది 300 పిక్సెల్ ఇచ్చానంటే, సో ఈ గ్రేడ్ 3లో ఏమవుతుందంటే, సో సమ్ విడ్త్ పెంచడం వల్ల మనకు ఇది మీకు క్లారిటీగా కనిపిస్తుంది చూడండి ఎక్లిప్స్ షేప్ అనేది. దానికోసమే నేను దానికి సమ్ విడ్త్ మెన్షన్ అంటే లాస్ట్ గ్రేడ్ 2 కన్నా 100 పిక్సెల్ ఎక్కువ మెన్షన్ చేశాను. సో దీంట్లో బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రేడియల్ గ్రేడియంట్ రెడ్, ఎల్లో, గ్రీన్ ఇచ్చాను చూడండి. సో ఫస్ట్ రెడ్ తీసుకుంది, దాని తర్వాత ఎల్లో తీసుకుంది, దాని తర్వాత గ్రీన్ తీసుకుంది. బట్ సమ్ విడ్త్ ఎక్కువ మెన్షన్ చేయడం వల్ల మనకి ఇది బై డిఫాల్ట్గా ఎలిప్స్ షేప్ అనేది మనకి ఇక్కడ చూపిస్తుంది చూడండి. ఇఫ్ ఇన్ కేస్ మీకు అదే మీకు సర్కిల్ షేప్లో కావాలనుకుంటే సేమ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రేడియల్ గ్రేడియంట్ సర్కిల్ అని మెన్షన్ చేస్తాము ఫస్ట్. దాని తర్వాత మనకి ఏవైతే కలర్స్ ఫామ్ కావాలో ఆ కలర్స్ మెన్షన్ చేస్తాం అనమాట. సో ఇప్పుడు నేను రెడ్, ఎల్లో, గ్రీన్ ఇచ్చాను అండ్ ఇది మనకు సర్కిల్ అని ఇచ్చాం కదా, అందుకని చెప్పేసి ఇది మనకు సర్కిల్ షేప్ అనేది ఫామ్ అయింది చూడండి. ఇక్కడ చూడండి సర్కిల్ ఇవ్వడం వల్ల సర్కిల్ షేప్ ఫామ్ అయింది. విత్ సేమ్ హైట్ అండ్ విడ్త్ ఇచ్చాను దీనికి కూడా. బట్ ఎప్పుడైతే నేను ఇక్కడ సర్కిల్ అని మెన్షన్ చేశానో యాట్రిబ్యూట్, సర్కిల్ షేప్ ఫామ్ అయింది. ఫస్ట్ రెడ్, ఎల్లో, గ్రీన్ తీసుకుంటుంది. ఫస్ట్ రెడ్ తీసుకుంటుంది, దాని తర్వాత ఎల్లో తీసుకుంది, దాని తర్వాత గ్రీన్ తీసుకుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మనం ఇచ్చిన కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకు మన ఎలిమెంట్లో సెంటర్ నుంచి ఎండింగ్ వరకు అవే మనకు రిపీటింగ్ అవ్వాలనుకుంటే దానికి మనం రిపీటింగ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో సేమ్ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ రిపీటింగ్ రేడియల్ గ్రేడియంట్ అని మెన్షన్ చేసి మనకు కావాల్సిన కలర్స్ ఇక్కడ నుండి ఒక కలర్ ఇచ్చాను అండ్ సెకండ్ దానికి నేను 10% ఎల్లో ఇచ్చాను అండ్ థర్డ్ దానికి నేను గ్రీన్ 15% ఇచ్చాను అనమాట. సో ఇదేమవుతుందంటే రిపీట్ చేస్తుంది అనమాట మనకు స్టార్టింగ్ నుంచి. అంటే ఇక్కడ స్టార్టింగ్ సెంటర్లో స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ మనకు ఫస్ట్ రెడ్ ఫామ్ అయింది చూడండి, తర్వాత ఎల్లో 10% ఫామ్ అయింది, దాని తర్వాత గ్రీన్ 15% ఫామ్ అయింది. సో అదే మనకు రిపీట్ అవుతూ ఉంది చూడండి. అలా మనకు ఎలిమెంట్ ఎండింగ్ వరకు ఆ విధంగా మనకు రిపీట్ అవుతూనే ఉంది. సో ఈ విధంగా కావాలనుకుంటే దానికి మనం రిపీటింగ్ రేడియల్ గ్రేడియంట్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో ఇవి మనకు గ్రేడియన్స్లో అంటే మనం మల్టిపుల్ కలర్స్ ఇచ్చే గ్రేడియన్స్లో మనం లీనియర్ గ్రేడియన్స్ అండ్ రేడియల్ గ్రేడియన్స్ అనమాట.
సో నార్మల్గా మనము లీనియర్ గ్రేడియన్స్ యూజ్ చేస్తే అది స్టార్టింగ్ నుంచైనా ఎండింగ్ నుంచైనా మనకు కలర్స్ అనేది ఫామ్ అవుతాయి. అదే మనము రేడియల్ గ్రేడియన్స్ యూజ్ చేస్తే మనం ఇచ్చిన కలర్స్ మనకు సెంటర్ నుంచి స్టార్ట్ అవుతాయి. సో ఇదే మనకు లీనియర్ గ్రేడియన్స్ అండ్ రేడియల్ గ్రేడియన్స్ కి డిఫరెన్స్. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్ఫార్మ్స్. సో a transformation is an effect that lets an element change shape, size and position. సో నార్మల్గా మనం ఒక డివ్ ఎలిమెంట్ తీసుకుంటే దానికి సమ్ హైట్ మెన్షన్ చేస్తున్నాము, సమ్ విడ్త్ మెన్షన్ చేస్తున్నాము కదా. సో ఈ ట్రాన్స్ఫార్మ్స్ మనం యూజ్ చేసి మనకు ఈ ట్రాన్స్ఫార్మ్స్లో 2D ట్రాన్స్ఫార్మ్స్ ఉంటాయి, 3D ట్రాన్స్ఫార్మ్స్ ఉంటాయి. సో ఈ ట్రాన్స్ఫార్మ్స్ మనం యూజ్ చేసి మనం ఏం చేయొచ్చు అంటే మనం ఆల్రెడీ మెన్షన్ చేసిన మన ఎలిమెంట్ యొక్క షేప్, అంటే మన ఎలిమెంట్ యొక్క సైజు, పొజిషను, దాని యొక్క షేపు, ఈ మూడింటి మనం చేంజ్ చేయొచ్చు అనమాట ఆల్రెడీ ఇచ్చిన ఎలిమెంట్స్కి. సో దాంట్లో మనము ఈ 2D ట్రాన్స్ఫార్మ్స్, 3D ట్రాన్స్ఫార్మ్స్ యూజ్ చేస్తాం. CSS3 ట్రాన్స్ఫార్మ్స్ అలౌస్ యూ టు ట్రాన్స్లేట్, రొటేట్, స్కేల్ అండ్ స్క్యూ ఎలిమెంట్స్. సో ఈ 2D ట్రాన్స్ఫార్మ్స్లో మనకు ఏమేమి అట్రిబ్యూట్స్ ఉంటాయంటే, ఆ ప్రాపర్టీస్ వస్తాయంటే, ఫస్ట్ ట్రాన్స్లేట్, తర్వాత రొటేట్, స్కేల్, స్క్యూ, ఈ 4 ప్రాపర్టీస్ మనం యూజ్ చేస్తాం ఈ 2D ట్రాన్స్ఫార్మ్స్లో. సో ఫస్ట్ వచ్చేసి 2D ట్రాన్స్ఫార్మ్స్. దీంట్లో మనము ఫస్ట్ ప్రాపర్టీ వచ్చేసి ట్రాన్స్లేట్. సో ట్రాన్స్లేట్ మెథడ్ మూవ్స్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ఇట్స్ కరెంట్ పొజిషన్. సో ఆల్రెడీ మనము ఇందాక చెప్పే కదా, సమ్ హైట్ అండ్ విడ్త్ ఇచ్చేసి ఒక ఎలిమెంట్ మనం ఆల్రెడీ ప్రాపర్టీస్ డిఫైన్ చేసి ఉంటాం. సో ఆ ప్రాపర్టీస్ మనం ఏం చేస్తామంటే సమ్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ని బేస్ చేసుకొని దాని యొక్క మన ఎలిమెంట్ పొజిషన్ అనేది చేంజ్ చేస్తాం అనమాట. సో ఇదేం చేస్తుందంటే ఇక్కడ చూడండి, దాని యొక్క సింటాక్స్ వచ్చేసి ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్లేట్ 50 పిక్సెల్ 100 పిక్సెల్ ఇచ్చాను. సో ఇదేం చేస్తుందంటే మనం ఆల్రెడీ మన ఎలిమెంట్ ఏదైతే ఉందో దాని యొక్క పొజిషన్ని 50 పిక్సెల్ అంటే ఇది ఫస్ట్ మనకు రైట్ సైడ్ తీసుకుంటుంది, అండ్ ఈ 100 పిక్సెల్ అనేది మనకు టాప్ సైడ్ తీసుకుంటుంది అనమాట. ఐ మీన్ ఇక్కడ మనకు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ అని మెన్షన్ చేశాం కదా. ఫస్ట్ ఇది మనకు ఎక్స్ యాక్సిస్ వైపు 50 పిక్సెల్ మూవ్ అవుతుంది, అండ్ ఇది మనకు వై యాక్సిస్ వైపు 100 పిక్సెల్ మూవ్ అవుతుంది అనమాట. సో ఈ ట్రాన్స్లేట్ ఏ విధంగా యూజ్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం మనం. సో ఇక్కడ ఒక H1 ట్యాగ్ తీసుకున్నాం చూడండి, ట్రాన్స్లేట్ మెథడ్ అని పెట్టాను, అండ్ P ట్యాగ్లో ట్రాన్స్లేట్ మెథడ్ మూవ్స్ అన్ ఎలిమెంట్ ఫ్రమ్ ఇట్స్ కరెంట్ పొజిషన్. సో కరెంట్ పొజిషన్లో ఉన్న ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని మనం మూవ్ చేస్తాం అనమాట, దానికి ఈ ట్రాన్స్లేట్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ ఒక డివ్ ఎలిమెంట్ తీసుకున్నాను, దాంట్లో సమ్ మెన్షన్ చేశాను కంటెంట్. ఆ డివ్ ఎలిమెంట్ ఫస్ట్ నేను ఏం చేశాను చూడండి, ఫస్ట్ విడ్త్ 300 పిక్సెల్ ఇచ్చాను, అండ్ హైట్ 100 పిక్సెల్ ఇచ్చాను, అండ్ అదే ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లోని ఇచ్చాను చూడండి. సేమ్ మళ్ళీ దానికి సమ్ బార్డర్ 1 పిక్సెల్ సాలిడ్ లైన్ ఇచ్చాను, అండ్ ఆ బార్డర్ కూడా బ్లాక్ కలర్ ఇచ్చాను. సో ఇది మనకు బై డిఫాల్ట్గా మనం నార్మల్గా ఇచ్చేది అనమాట. సో ఇది మనకు బై డిఫాల్ట్ ఎలిమెంట్. సో సమ్ విడ్త్ హైట్ మెన్షన్ చేశాం కదా, విడ్త్ హైట్ అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇచ్చాను, అది వచ్చింది చూడండి. సమ్ బార్డర్ అప్లై చేశాను. సో దీనికి నేను ఏం చేస్తున్నానంటే ఇక్కడ చూడండి, అదే డివ్ ఎలిమెంట్ ఏం చేస్తున్నాం వల్ల హోవర్ చేస్తున్నాను. సో ఈ హోవరింగ్ ఎఫెక్ట్ లాస్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. అంటే లింక్స్ డిస్ప్లే, అంటే లింక్స్ గురించి చెప్పినప్పుడు, లేకుంటే ఇమేజ్కి సంబంధించిన ఒపాసిటీ చెప్పినప్పుడు, అండ్ నార్మల్గా దాన్ని హోవర్ చేసినప్పుడు దాని యొక్క ప్రాపర్టీస్ ఎలిమెంట్ చేంజ్ చేసినప్పుడు ఈ హోవరింగ్ ఎలిమెంట్స్ లాస్ట్ క్లాస్లో చెప్పాను. సో ఒకసారి మళ్ళీ చూద్దాం. సో అదే ఎలిమెంట్ని ఇక్కడ డివ్ ఎలిమెంట్ మనం హోవర్ చేసినప్పుడు ఇక్కడ ఏం చేసాను చూడండి, ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్లేట్ 50 పిక్సెల్ అండ్ 100 పిక్సెల్ ఇచ్చాను. సో ఈ 50 పిక్సెల్ మనకు ఎక్స్ యాక్సిస్ వైపు మూవ్ అవుతుంది, అండ్ 100 పిక్సెల్ అనేది వై యాక్సిస్ వైపు మూవ్ అవుతుంది. అంటే 50 పిక్సెల్ మనకు రైట్ సైడ్ మూవ్ అవుతుంది, 100 పిక్సెల్ అనేది మనకు వర్టికల్గా మూవ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైతే దీన్ని ఇప్పుడు హోవర్ చేస్తున్నానో మీరు ఇప్పుడు గమనిస్తే రైట్ సైడ్ మనకు 50 పిక్సెల్ మూవ్ అయింది, డౌన్ సైడ్ మనకు 100 పిక్సెల్ మూవ్ అయింది హోవర్ చేసినప్పుడు, ఈ ఎలిమెంట్ హోవర్ చేసినప్పుడు. సో ఈ విధంగా మనం ఎలిమెంట్ని కరెంట్ పొజిషన్ ఉన్న ఎలిమెంట్ని చేంజ్ చేయాలనుకుంటే ఈ ట్రాన్స్లేట్ అనే మెథడ్ యూజ్ చేస్తాం. ట్రాన్స్ఫార్మ్, ట్రాన్స్లేట్ 50 పిక్సెల్ ఆర్ 100 పిక్సెల్. సో మీరు ఇచ్చిన పిక్సెల్ని బట్టి అది మూవ్ ఆన్ అవుతుంది అనమాట. సో ఈ విధంగా కావాలనుకుంటే ట్రాన్స్ఫార్మ్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం మనం.
సో ఇది మనకు ట్రాన్స్లేట్ సంబంధించింది. నెక్స్ట్ రొటేట్ మెథడ్ rotates an element clockwise or counter clockwise according to a given degree. సో ఇదేం చేస్తుందంటే ఇక్కడ దీని యొక్క సింటాక్స్ వచ్చేసి ట్రాన్స్ఫార్మ్ రొటేట్ 20 degrees అని ఇచ్చాను అనమాట. సో మన ఎలిమెంట్ ఏదైతే ఉందో దాన్ని 20 degreesలో అంటే క్లాక్ వైజ్ మూవ్ అవుతుంది అనమాట రొటేట్ ఇవ్వడం వల్ల. ఇఫ్ ఇన్ కేస్ మీరు -2 ఇచ్చారనుకోండి, అది మనకు కౌంటర్ క్లాక్ వైజ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇది మూవ్ అవుతుంది, మన ఎలిమెంట్ అనేది చేంజ్ అవుతుంది అనమాట. సో దానికే ఈ రొటేట్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో వన్స్ ఒకసారి చూద్దాం ఆ ప్రాపర్టీస్ ఏ విధంగా ఉన్నాయో. సో ఇక్కడ చూడండి, హెడింగ్ పర్పస్ నేను H1 తీసుకున్నాను. నెక్స్ట్ ఒక డివ్ ఎలిమెంట్ తీసుకున్నాను, దానికి రొటేటెడ్ క్లాక్ వైజ్ 20 degrees అని మెన్షన్ చేశాను పారాగ్రాఫ్. సో ఆ డివ్ ఎలిమెంట్కి ఏం చేశానంటే ఫస్ట్ సమ్ విడ్త్ హైట్ మెన్షన్ చేశాను. చూడండి, విడ్త్ 300 పిక్సెల్, హైట్ 100 పిక్సెల్, బ్యాక్గ్రౌండ్ కలర్, బార్డర్ ఇచ్చాను. సో నెక్స్ట్ అదే డివ్ ఎలిమెంట్ని హోవర్ చేసినప్పుడు దానికి ఏం చేశానంటే ట్రాన్స్ఫార్మ్ రొటేట్ 20 degrees అని ఇచ్చాను. సో రొటేట్ 20 degrees ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే మన ఎలిమెంట్ అనేది 20 degreesలో రొటేట్ అవుతుంది అనమాట. క్లాక్ వైజ్ మనకు రొటేట్ అవుతుంది. ఇక్కడ చూడండి, క్లాక్ వైజ్ డైరెక్షన్లో మనకు ఇది 20 degrees రొటేట్ అయింది. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు ఇచ్చిన డిగ్రీస్ని బట్టి అది రొటేటింగ్ అనేది జరుగుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఇంకొక డివ్ ఎలిమెంట్ తీసుకున్నాను, దానికి క్లాస్ ఈక్వల్స్ టు 1 అని మెన్షన్ చేశాను. ఆ క్లాస్ 1లో నేను ఏం మెన్షన్ చేశానంటే దానికి హైట్ అండ్ విడ్త్ ఇచ్చాను, బ్యాక్గ్రౌండ్ కలర్, బార్డర్ ఇచ్చాను. సో అదే డివ్ డాట్ 1 నేను హోవర్ చేసినప్పుడు నాకు ట్రాన్స్ఫార్మ్ రొటేట్ -20 degrees ఇచ్చాను అనమాట. సో ఇప్పుడు నేను -2 ఇచ్చాను కదా, ఇదేం జరుగుతుందంటే మనకు యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్ వైపు మనకు మూవ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ చూడండి, ఇది -20 degrees. సో నార్మల్గా 20 degrees ఇస్తే క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది, -20 degrees ఇస్తే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో మూవ్ అవుతుంది. చూడండి ఇది. సో ఇది మనకు రొటేట్ అనమాట, రొటేట్ ప్రాపర్టీస్. సో దీంట్లో మనకు కావాలనుకుంటే మనం క్లాక్ వైజ్ డైరెక్షన్ ఇవ్వాలనుకుంటే పాజిటివ్ సైన్లో ఇస్తాము, యాంటీ క్లాక్ వైజ్ కావాలనుకుంటే నెగిటివ్ సైన్స్లో మనం మనకు కావాల్సిన డిగ్రీస్ మెన్షన్ చేస్తాం అనమాట. ఇది మనకు ట్రాన్స్ఫార్మ్ రొటేట్ సంబంధించిన ప్రాపర్టీస్. నెక్స్ట్ వచ్చేసి స్కేల్ మెథడ్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ ద సైజ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అకార్డింగ్ టు ద పారామీటర్స్ గివెన్ ఫర్ విడ్త్ అండ్ హైట్. సో ఇఫ్ ఇన్ కేస్ మనము నార్మల్గా ఇప్పుడు ఒక డివ్ ఎలిమెంట్ తీసుకుంటే దానికి ఏం చేస్తాం, సమ్ హైట్ అండ్ విడ్త్ మెన్షన్ చేస్తాం కదా. సో ఇఫ్ ఇన్ కేస్ మన దాని యొక్క సైజు ఇంక్రీజ్ చేసుకోవాలనుకుంటే దానికి ఈ స్కేల్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం అనమాట. సో ఇక్కడ చూడండి, నేను ఇక్కడ స్కేల్ 2,3 ఇచ్చాను కదా. ఇఫ్ ఇన్ కేస్ నువ్వు నార్మల్గా మన డివ్ ఎలిమెంట్కి ఇప్పుడు విడ్త్ 100 పిక్సెల్ ఇచ్చావు అనుకోండి, ఇక్కడ 2 అని ఇచ్చాం కదా. ఈ 2 అనేది ఏం చేస్తుందంటే విడ్త్ని ఇండికేట్ చేస్తుంది అనమాట. ఈ 3 ఉంది కదా, ఇది హైట్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇప్పుడు మనం హైట్ 100 పిక్సెల్, విడ్త్ 100 పిక్సెల్ ఇచ్చామనుకోండి. సో ఫస్ట్ 2 అనేది హైట్ విడ్త్ అని చెప్పాం కదా. సో ఆ హైట్ మనం విడ్త్ 100 పిక్సెల్ ఇచ్చాం కదా, ఇక్కడ నేను 2 అని ఇచ్చాను. అంటే ఇదేం చేస్తుందంటే 2 times ఇంక్రీజ్ చేస్తుంది విడ్త్ని. ఇక్కడ నేను 3 అని ఇచ్చాను కదా, ఇది మనకి హైట్ని 3 times ఇంక్రీజ్ చేస్తుంది. సో ఫస్ట్ ఇచ్చిన 2 అనేది విడ్త్ని 2 times ఇంక్రీజ్ చేస్తుంది, నెక్స్ట్ ఇచ్చిన 3 అనేది హైట్ని ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంక్రీజ్ చేయాలనుకుంటే ఈ విధంగా ఇస్తాము. అదే మీరు డిక్రీజ్ చేయాలనుకుంటే పాయింట్స్లో ఇస్తాం అనమాట. పాయింట్స్లో మెన్షన్ చేస్తే ఏమవుతుందంటే మనం ఇచ్చిన హైట్ అండ్ విడ్త్ కంటే అది ఇంకా డిక్రీజ్ అయిపోతుంది. దానికే ఈ స్కేల్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. స్కేల్ మెథడ్ ఇంక్రీజెస్ ఆర్ డిక్రీజెస్ ద సైజ్ ఆఫ్ అన్ ఎలిమెంట్ అనమాట. సో నార్మల్గా ఒక H1 ట్యాగ్, P ట్యాగ్ తీసుకున్నాను అండ్ ఒక డివ్ ట్యాగ్ తీసుకున్నాను. ఈ డివ్ ట్యాగ్లో మెన్షన్ చేశాను చూడండి, 2 times ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ విడ్త్ అండ్ 3 times ఆఫ్ ఇట్స్ ఒరిజినల్ హైట్. సో ఈ డివ్ ట్యాగ్ నేను ఏం చేశాను అంటే ఫస్ట్ ఇక్కడ చూడండి, విడ్త్ ఇచ్చాను 200 పిక్సెల్ విడ్త్ ఇచ్చాను అండ్ హైట్ 100 పిక్సెల్ మెన్షన్ చేశాను. అండ్ అదే డివ్ ఎలిమెంట్కి బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో ఇచ్చాను అండ్ సేమ్ సమ్ బార్డర్ ఇచ్చాను. సో దీన్ని హోవర్ చేసేటప్పుడు నేను ఏం చేశానంటే ట్రాన్స్ఫార్మ్ స్కేల్ 2,3 అని ఇచ్చాను. సో ఇప్పుడు ఈ ఫస్ట్ది మనకు విడ్త్ తీసుకుంటుంది,
ఈ సెకండ్ది మనకు హైట్కి తీసుకుంటుంది. ఇక్కడ నేను విడ్త్ 200 పిక్సెల్ ఇచ్చాం కదా, ఇక్కడ నేను 2 ఇచ్చాం కాబట్టి ఆ 200 అనేది 2 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది. ఇక్కడ నేను హైట్ 100 పిక్సెల్ ఇచ్చాం కదా, ఇక్కడ నేను 3 ఇచ్చాం కదా, ఈ హైట్ అనేది మనకు 3 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. సో అదే దాని యొక్క మీనింగ్ స్కేల్ 2,3 అనేది. సో వన్స్ దాన్ని ఓవర్ చేసినప్పుడు మనకు ఏ విధంగా అది ఫామ్ అవుతుందంటే, సో ఇది మన నార్మల్ పొజిషన్. ఇది ఇక్కడ చూడండి, విడ్త్ 2 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది అండ్ హైట్ 3 టైమ్స్ ఇంక్రీజ్ అవుతుంది నార్మల్గా ఓవర్ చేసినప్పుడు. ఈ విధంగా కావాలనుకుంటే మనం స్కేల్ 2, ట్రాన్స్ఫార్మ్ స్కేల్ 2,3 అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. ఇఫ్ ఇన్ కేస్ నెక్స్ట్ ఇంకొక ప్రాపర్టీ తీసుకున్నాను, div.1 అని మెన్షన్ చేశాను. సేమ్ దానికి విడ్త్ 200 పిక్సెల్, హైట్ 100 పిక్సెల్ అని మెన్షన్ చేశాను అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బార్డర్ ఇచ్చాను. చూడండి, దీనికి నేను ఏం చేస్తానంటే స్కేల్ 0.5 ఇచ్చాను. సో దీన్ని ఇప్పుడు నేను డిక్రీజ్ చేస్తున్నాను అనమాట. సో అందుకని దీన్ని పాయింట్స్లో ఇచ్చాను. సో ఇప్పుడు ఈ హైట్ విడ్త్ నేను 200 పిక్సెల్ ఇచ్చాను, హైట్ 100 పిక్సెల్ ఇచ్చాను కదా, ఇది ఏం చేస్తుందంటే మనకు ఈ 0 పాయింట్స్లో ఇవ్వడం వల్ల ఉన్న ఎలిమెంట్ పొజిషన్ ఏదైతే ఉంటుందో హైట్ అండ్ విడ్త్ అవి మనకు డిక్రీజ్ అయిపోతాయి అనమాట. సో వన్స్ దాన్ని ఓవర్ చేసినప్పుడు చూద్దాం ఒకసారి. సో ఇది నేను బై డిఫాల్ట్గా హైట్ అండ్ విడ్త్ ఇచ్చాను. ఎప్పుడైతే దీన్ని ఇప్పుడు ఓవర్ చేస్తున్నానో ఇక్కడ చూడండి, 0.5 ఇచ్చాం కదా, ఉన్న ఎలిమెంట్ షేప్ కంటే ఇది ఇంకా చూడండి డిక్రీజ్ అయిపోయింది ఎలిమెంట్ అనేది. సో ఈ విధంగా కావాలనుకుంటే మనము ఈ స్కేల్ ఇచ్చేసి పాయింట్స్లో మెన్షన్ చేస్తాము. నెక్స్ట్ ఇఫ్ ఇన్ కేస్ నీకు ఓన్లీ మనం ఇచ్చిన దాంట్లో విడ్త్ మాత్రమే ఇంక్రీజ్ అవ్వాలి అనుకుంటే దానికి స్కేల్ ఎక్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. అదేవిధంగా ఓన్లీ మనకు హైట్ మాత్రమే ఇంక్రీజ్ అవ్వాలనుకుంటే స్కేల్ వై అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను నెక్స్ట్ దానికి నేను ఏం చేశానంటే చూడండి, ఇక్కడ div.2 అని తీసుకున్నాను, దానికి హైట్ విడ్త్ మెన్షన్ చేశాను. సో మార్జిన్ ఇచ్చాను అండ్ బ్యాక్గ్రౌండ్ కలర్ బార్డర్ ఇచ్చాను. సో ఈ div.2 ఓవర్ చేసినప్పుడు నేను ఏం చేశానంటే స్కేల్ ఎక్స్ 2 అని మెన్షన్ చేశాను. సో ఎప్పుడైతే నేను ఇక్కడ స్కేల్ ఎక్స్ అని మెన్షన్ చేశానో ఇది ఓన్లీ విడ్త్ని మాత్రం ఇంక్రీజ్ చేస్తుంది అనమాట. ఇప్పుడు మనకు విడ్త్ ఎంత ఉంది, 200 పిక్సెల్ ఉంది కదా, దాన్ని 2 టైమ్స్ ఇంక్రీజ్ చేస్తుంది విడ్త్ని. సో వన్స్ ఒకసారి మనం ఈ స్కేల్ ఎక్స్ అనే ప్రాపర్టీ చూద్దాము. ఓన్లీ మనకు విడ్త్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది చూడండి 2 టైమ్స్. సో ఈ విధంగా కావాలనుకుంటే స్కేల్ ఎక్స్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ మనకు హైట్ మాత్రమే ఇంక్రీజ్ అవ్వాలనుకుంటే ఇక్కడ చూడండి div.3లో నేను మెన్షన్ చేశాను విడ్త్ 200 పిక్సెల్, హైట్ 100 పిక్సెల్ మెన్షన్ చేశాను, బ్యాక్గ్రౌండ్ కలర్ బార్డర్ ఇచ్చాను. వన్స్ ఆ div.3 ఓవర్ చేసినప్పుడు ఏం చేశాను స్కేల్ వై 3 అని మెన్షన్ చేశాను అనమాట. సో ఇక్కడ మనకు హైట్ ఎంత ఉంది, 100 పిక్సెల్ ఉంది కదా, దాన్ని 3 టైమ్స్ మనకు ఇంక్రీజ్ చేస్తుంది ఇది. సో ఇక్కడ చూడండి ఓవర్ చేస్తున్నాను, ఓన్లీ మనకి ఇప్పుడు హైట్ మాత్రమే ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ విధంగా కావాలనుకుంటే స్కేల్ వై అనే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. ఐ మీన్ ఓన్లీ హైట్ ఇంక్రీజ్ కావాలనుకుంటే స్కేల్ వై యూజ్ చేస్తాము, విడ్త్ ఇంక్రీజ్ అవ్వాలనుకుంటే స్కేల్ ఎక్స్ యూజ్ చేస్తాము, లేదు నాకు రెండు ఇంక్రీజ్ అవ్వాలనుకుంటే స్కేల్ 2,3 యూజ్ చేస్తాము. ఇఫ్ ఇన్ కేస్ అదే మీరు పాయింట్స్లో ఇస్తే ఉన్న ఎలిమెంట్ యొక్క పొజిషన్ ఏదైతే ఉంటుందో అది మనకు డిక్రీజ్ అవుతుంది అనమాట. సో ఇది మనకు స్కేల్కి సంబంధించిన ప్రాపర్టీస్. నెక్స్ట్ స్క్యూ. So skew method skews an element along the x-axis and y-axis by the given angles. సో దీంట్లో ఏం లేదు, నార్మల్గా ట్రాన్స్ఫార్మ్ స్క్యూ 20 degrees అండ్ 10 degrees ఇచ్చాం కదా. సో మనం ఇచ్చిన డిగ్రీస్ని బట్టి అది ఏమవుతుందంటే అలాంగ్ ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ బేస్ చేసుకొని అది మూవ్ అవుతుంది అనమాట మన ఎలిమెంట్ అనేది. సో దాంట్లో ఇఫ్ ఇన్ కేస్ నీకు కావాలనుకుంటే స్క్యూ ఎక్స్ అని యూజ్ చేస్తే ఓన్లీ ఎక్స్ యాక్సిస్ మూవ్ అవుతుంది, ఎక్స్ యాక్సిస్ బేస్ చేసుకొని మూవ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు స్క్యూ వై యూజ్ చేస్తారంటే ఓన్లీ ఇది వై యాక్సిస్ బేస్ చేసుకొని మన ఎలిమెంట్ ఎక్కువ పొజిషన్ అనేది మూవ్ అవుతుంది అనమాట. అది సమ్ యాంగిల్స్లో డిగ్రీస్లో మెన్షన్ చేస్తేనే. సో దానికి మనము ఈ స్క్యూ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాం. సో వన్స్ ఒకసారి చూద్దాం స్క్యూకి సంబంధించిన ప్రాపర్టీస్.
సో నార్మల్గా నేను ఇక్కడ ఫస్ట్ ఒక డ్యూ ఎలిమెంట్ తీసుకున్నాను, దానికి హోవర్ చేస్తున్నాను చూడండి. సో అదే డ్యూ ఎలిమెంట్ కి హోవర్ చేసినప్పుడు ఏం చేశానంటే ట్రాన్స్ఫార్మ్ స్క్యూ ఎక్స్ 20 degrees అని మెన్షన్ చేశాను. సో స్క్యూ ఎక్స్ అని మెన్షన్ చేశాం కదా, ఓన్లీ ఇది ఎక్స్ యాక్సిస్ బేస్ చేసుకొని మన ఎలిమెంట్ యొక్క పొజిషన్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది అనమాట. విత్ డిగ్రీస్ లో ఇచ్చాను, మెన్షన్ చేశాను చూడండి. సో ఇది స్క్యూ సంబంధించిన ప్రాపర్టీస్ కదా. ఇక్కడ చూడండి, ఓన్లీ ఎక్స్ యాక్సిస్ బేస్ చేసుకుంటుంది, హారిజంటల్ గా మాత్రమే ఇది మూవ్ అవుతుంది ఎప్పుడైతే దీన్ని హోవర్ చేస్తున్నానో. ఓన్లీ హారిజంటల్ గా ఎక్స్ యాక్సిస్ బేస్ చేసుకుంటుంది. అండ్ ఇఫ్ ఇన్ కేస్ మీరు స్క్యూ వై అని మెన్షన్ చేస్తే 20 degrees ఇక్కడ ఇచ్చాను చూడండి. సో ట్రాన్స్ఫార్మ్ స్క్యూ వై 20 degrees అని ఇచ్చాను. సో ఇదేం చేస్తుందంటే మనకు ఓన్లీ వై యాక్సిస్ ని బేస్ చేసుకొని ఇది మనకు మూవ్ ఆన్ అవుతుంది. ఇది చూడండి, మనకు వర్టికల్ గా మూవ్ అవుతుంది, కిందికి డౌన్ వచ్చేస్తుంది చూడండి. 20 degrees ఇచ్చాం కాబట్టి. అదే మీరు ఇంకా 60 degrees 90 degrees ఇచ్చారనుకోండి, ఇంకా కొంచెం మనకు పర్టికులర్గా డౌన్ అనేది వస్తుంది అనమాట. ఇఫ్ ఇన్ కేస్ మీరు అదే స్క్యూని అంటే మనం ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ రెండు కలిపి ఇస్తే చూడండి, అట్ ఏ టైం మనకు ఎక్స్ యాక్సిస్ లో మూవ్ అవుతుంది అండ్ వై యాక్సిస్ లో కూడా మూవ్ అవుతుంది. సో ఈ విధంగా కావాలనుకుంటే ఈ స్క్యూ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం అనమాట. సో ఈ స్క్యూ ప్రాపర్టీస్ మనకు ఎక్స్ యాక్సిస్ ని వై యాక్సిస్ ని బేస్ చేసుకొని మూవ్ అవుతాయి. సో ఇవి మనకు 2D ట్రాన్స్ఫార్మ్స్ లో ఉన్న ట్రాన్స్లేట్, రొటేట్, స్కేల్ అండ్ స్క్యూ ఎలిమెంట్స్. నెక్స్ట్ వచ్చేసి 3D ట్రాన్స్ఫార్మ్స్. సో ఈ 3D ట్రాన్స్ఫార్మ్స్ అనేది మనకు 360 degrees లో మూవ్ అవుతాయి. సో సేమ్ మనకు ఈ 3D ట్రాన్స్ఫార్మ్స్ అనేది ఆపోజిట్ వేలో మూవ్ అవుతాయి అనమాట, మనకి ఇచ్చిన ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ జెడ్ యాక్సిస్ అనేది. సో దీంట్లో ఏమన్నా అంటే నార్మల్గా CSS3 allows us to format your elements using 3D transforms. The rotate x method rotates an element around its x axis at a given degree. సో ఇక్కడ నేను ట్రాన్స్ఫార్మ్ రొటేట్ x 150 degrees ఇచ్చాను కదా, ఇది మనకి x యాక్సిస్ కి ఆపోజిట్ వేలో మూవ్ అవుతుంది అనమాట. అదే విధంగా రొటేట్ y ఇచ్చాం కదా, ఇది ఏం చేస్తుంది అంటే మనకు y యాక్సిస్ కి ఆపోజిట్ వేలో మూవ్ అవుతుంది. రొటేట్ z అని ఇస్తే ఈ x యాక్సిస్ కి y యాక్సిస్ కి కంప్లీట్ గా ఆపోజిట్ లో మూవ్ అవుతుంది. సో వన్స్ ఒకసారి చూద్దాం ఈ 3D ట్రాన్స్ఫార్మ్స్. సో హెడింగ్ పర్పస్ నార్మల్గా రొటేట్ ఎక్స్ మెథడ్ అని H1 తీసుకున్నాను. అండ్ ఈ రొటేట్ ఎక్స్ మెథడ్ రొటేట్స్ అన్ ఎలిమెంట్ అరౌండ్ ఇట్స్ ఎక్స్ యాక్సిస్ అట్ గివెన్ డిగ్రీ అని మెన్షన్ చేశాను చూడండి. నార్మల్గా ఒక డ్యూ ట్యాగ్ తీసుకున్నాను, దాంట్లో సమ్ కంటెంట్ దిస్ ఇస్ ఏ నార్మల్ డ్యూ ఎలిమెంట్ అని మెన్షన్ చేశాను. సో ఆ డ్యూ ఎలిమెంట్కి ఏం చేశాను అంటే ఫస్ట్ విడ్త్ 300 పిక్సెల్ ఇచ్చాను, హైట్ 100 పిక్సెల్ మెన్షన్ చేశాను చూడండి. అండ్ నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ కలర్ ఎల్లో అని ఇచ్చాను, దానికి నార్మల్గానే సమ్ బార్డర్ ఇచ్చాను. సో వన్స్ దీన్ని నేను ఏం చేశానంటే దాని యొక్క ఎలిమెంట్ని హోవర్ చేసినప్పుడు, ఆ డ్యూ ఎలిమెంట్ని హోవర్ చేసినప్పుడు ట్రాన్స్ఫార్మ్ రొటేట్ ఎక్స్ 150 degrees అని మెన్షన్ చేశాను చూడండి. సో రొటేట్ ఎక్స్ 150 degrees మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఇది 3D ట్రాన్స్ఫార్మ్ కాబట్టి దానికి ఆపోజిట్ వేలో జరుగుతుంది అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇక్కడ ట్రాన్సిషన్ 4 seconds అని మెన్షన్ చేశాను, ఇది నెక్స్ట్ వస్తుంది ప్రాపర్టీస్. అండ్ ఇది ఏంటి మీనింగ్, దీని మీనింగ్ ఏంటంటే ఇక ట్రాన్సిషన్ 4 seconds అంటే సో ఇక్కడ మనకు ఎలిమెంట్ అనేది చేంజ్ అవుతుంది కదా, రొటేట్ ఎక్స్ 150 degrees అనేది, అది మనకు 4 seconds టైంలో మూవ్ ఆన్ అంటే మూవ్ ఆన్ అవ్వాలన్నమాట. సో దానికే ఈ ట్రాన్సిషన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇఫ్ ఇన్ కేస్ మీరు 6 seconds ఇచ్చారనుకోండి, ఆ 6 seconds లో మూవ్ అవ్వాలి. అదే 2 seconds ఇస్తే విత్ ఇన్ 2 seconds లో యాక్షన్ అనేది చేంజ్ అవ్వాలన్నమాట. దానికే ఈ ట్రాన్సిషన్ అనేది యూజ్ చేస్తాం. సో ఇక్కడ నేను ట్రాన్స్ఫార్మ్ రొటేట్ ఎక్స్ 150 degrees ఇచ్చాం కదా, ఈ 3D ట్రాన్స్ఫార్మ్ కాబట్టి సో చూడండి రొటేట్ ఎక్స్ 150 degrees ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఇది 150 degrees లో రొటేట్ అయింది ఈ 3D ట్రాన్స్ఫార్మ్. అండ్ దీనికి మెన్షన్ ఏం చేశాను, 4 seconds టైం మెన్షన్ చేశాం కదా, ఆ 4 seconds టైంలోనే ఇది మనకు ఎగ్జిక్యూషన్ జరగాలన్నమాట. దానికి ఈ ట్రాన్సిషన్ అనే ప్రాపర్టీ యూజ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ దానికి నేను ఏం యూజ్ చేస్తాను, మన డ్యూ డాట్ 1 అని తీసుకున్నాను, సమ్ హైట్ అండ్ విడ్త్ బ్యాక్గ్రౌండ్ కలర్ బార్డర్స్ మెన్షన్ చేశాను. ఆ డ్యూ డాట్ 1 హోవర్ చేసినప్పుడు ట్రాన్స్ఫార్మ్ రొటేట్ వై 150 degrees ఇచ్చాను. సో వై అని మెన్షన్ చేశాం కదా, ఇది మనకు ఏ విధంగా జరుగుతుంది చూడండి. అక్కడ టైం కూడా మెన్షన్ చేశాను, 4 seconds లో జరగాలని చెప్పేసి. సో
4 సెకండ్స్ టైంలో ఇది జరుగుతుంది అనమాట మనకు. సో ఈ విధంగా రొటేట్ ఎక్స్, రొటేట్ వై, మూవ్ ఆన్ జరుగుతాయి అనమాట. సో నెక్స్ట్ అదే ఒక డ్యూ డాట్ 2 తీసుకున్నాను. దాంట్లో సమ్ హైట్, విడ్త్, బ్యాక్గ్రౌండ్ కలర్, బార్డర్ మెన్షన్ చేశాను. అండ్ డ్యూ డాట్ 2కు హోవర్ చేసాను చూడండి. హోవర్ చేసినప్పుడు ఏం చేశానంటే రొటేట్ జెడ్ 150 డిగ్రీస్ తీసుకున్నాను. సో ఇది ఏ విధంగా మూవ్ ఆన్ జరుగుతుందంటే సో ఈ విధంగా మనకు ఈ 3D ట్రాన్స్ఫార్మ్స్ అనేది మనకు మూవ్ అవుతాయి అనమాట. ఇఫ్ ఇన్ కేస్ అంటే ఈ విధంగా మీరు మన ఎలిమెంట్స్ యొక్క సైజు, షేపు, పొజిషన్ అనేవి మనం చేంజ్ చేసుకోవాలనుకుంటే మన రియల్ టైమ్ ఎన్విరాన్మెంట్స్లో ఈ ట్రాన్స్ఫార్మ్స్ యూజ్ చేస్తాం అనమాట. ఐ మీన్ 2D ట్రాన్స్ఫార్మ్స్, 3D ట్రాన్స్ఫార్మ్స్ యూజ్ చేస్తాం. సో దాంట్లో వచ్చేసి మనకు 2D ట్రాన్స్ఫార్మ్స్ మనం మెయిన్గా యూజ్ చేస్తాము. దాంట్లో అవి వచ్చేసి ట్రాన్స్లేటు, రొటేటు, స్కేలు అండ్ స్క్యూ. 3D ట్రాన్స్ఫార్మ్స్లో వచ్చేసి రొటేట్ ఎక్స్, రొటేట్ వై, రొటేట్ జెడ్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. ఇవి మనకు 2D ట్రాన్స్ఫార్మ్స్ అండ్ 3D ట్రాన్స్ఫార్మ్స్. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్సిషన్స్. సో ఇందాక చెప్పా కదా, అంటే 3D ట్రాన్స్ఫార్మ్స్లో చెప్పినప్పుడు ఏం చేసాను, దానికి సమ్ టైమింగ్ అనేది ఇచ్చాను. సో ఓన్లీ మనకు పర్టికులర్గా ఈ టైంలోనే మనము చేసే ఈ ఎలిమెంట్ యొక్క సైజు, షేపు, అంటే డైరెక్షన్ ఏవైతే ఉన్నాయి చేంజ్ అవ్వాలని చెప్పే కదా, దానికే ఈ ట్రాన్సిషన్స్ అనేది యూజ్ చేస్తాం అనమాట. సో CSS3 ట్రాన్సిషన్స్ అలౌస్ యూ టు చేంజ్ ప్రాపర్టీ వాల్యూ స్మూత్లీ ఫ్రమ్ వన్ వాల్యూ టు అనదర్. సో నార్మల్గా ఇప్పుడు మనం అంటే ఒక ఎలిమెంట్కి తీసుకొని మనం ఏం చేస్తున్నాం, దానికి హైట్, విడ్త్ ఇచ్చేసి దాన్ని మనం ఏం చేస్తున్నాం, దాన్ని హోవర్ చేసినప్పుడు మనకు దాన్ని చేంజ్ చేస్తున్నాం అనమాట. మళ్ళీ దానికి సమ్ హైట్ అండ్ విడ్త్ ఇచ్చి దాన్ని చేంజ్ చేస్తున్నాం. అంటే ఈ 2D ట్రాన్స్ఫార్మ్స్లో రొటేటు, స్కేలు, రొటేటు అని ట్రాన్స్లేట్ యూజ్ చేసి. సో అదే మనకు ఎంత డ్యూరేషన్లో జరగాలి, ఓవర్ ఏ గివెన్ డ్యూరేషన్, దానికే ఈ ట్రాన్సిషన్ అనేది యూజ్ చేస్తున్నాం. సో the CSS property you want to add an effect to and the duration of the effect. సో మనం చేంజ్ చేస్తున్నాం కదా, అది విత్ ఇన్ టైమింగ్స్లో జరగడానికి ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తున్నాం అనమాట. సో ఇప్పుడు నేను ట్రాన్సిషన్ విత్ 2 సెకండ్స్ అని మెన్షన్ చేశాను చూడండి. ఐ మీన్ మనం ఇచ్చిన విడ్త్ ఏదైతే ఉందో, అంటే చేంజ్ చేస్తున్నాం కదా, నార్మల్ విడ్త్ నుంచి ఓవర్ చేసినప్పుడు ఇంకో విడ్త్ చేంజ్ చేస్తున్నాం కదా, అది మనకు 2 సెకండ్స్లో జరగాలి ఇక్కడ. అండ్ ఇక్కడ చూడండి, ఇంకోటి ట్రాన్సిషన్ విత్ 2 సెకండ్స్, హైట్ 4 సెకండ్స్ అని ఇస్తున్నాను. దాని మీనింగ్ ఏంటంటే మనం చేంజ్ చేసినప్పుడు ఆ విడ్త్ మనకు 2 సెకండ్స్లో జరగాలి, హైట్ అనేది 4 సెకండ్స్లో జరగాలి. అండ్ ఇంకోటి వచ్చేసి ట్రాన్సిషన్ డిలే ప్రాపర్టీ. సో ఇది ఎందుకు యూజ్ చేస్తున్నామంటే మనం నార్మల్గా హోవర్ చేస్తాం కదా, సో వెన్ మనం హోవర్ చేసినప్పుడు ఆ ఎగ్జిక్యూషన్ అనేది 1 సెకండ్ డిలే అయి జరగాలి. సో దానికే ట్రాన్సిషన్ డిలే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. సో ఇంకొకటి వచ్చేసి విడ్త్, హైట్, ట్రాన్స్ఫార్మ్ 2 సెకండ్స్ అని ఇచ్చాను చూడండి. సో ట్రాన్స్ఫార్మ్ అంటే ఇందాక మనం చూసాం కదా, ఎలిమెంట్ మనకు రొటేట్ అవుతుంది. సో దానికే అది కూడా మనకు 2 సెకండ్స్లో జరగాలని ఇచ్చామన్నమాట. సో ఈ విధంగా మనము చేంజ్ చేసే ఎలిమెంట్స్కి ఓవర్ ఏ డ్యూరేషన్ పీరియడ్లో జరగాలనుకుంటే ఈ ట్రాన్సిషన్ అనేది యూజ్ చేస్తాం. సో వన్స్ దాని యొక్క ప్రాపర్టీస్ చూద్దాం ఏ విధంగా ఉన్నాయి అనేది. సో నార్మల్గా ఇక్కడ సమ్ H1 ట్యాగ్ అండ్ సమ్ P ట్యాగ్ తీసుకున్నాను. దాని కింద నేను ఒక డ్యూ ట్యాగ్ తీసుకున్నాను చూడండి. ఆ డ్యూ ట్యాగ్ నేను ఏం మెన్షన్ చేశాను అంటే ఫస్ట్ సమ్ విడ్త్ ఇచ్చాను, సమ్ హైట్ ఇచ్చాను. విడ్త్ 100 పిక్సెల్, హైట్ 100 పిక్సెల్, దాని బ్యాక్గ్రౌండ్ కలర్ రెడ్ ఇచ్చాను. సో దాన్ని హోవర్ చేసినప్పుడు నేను ఏం చేశానంటే విడ్త్ మనకు 300 పిక్సెల్ ఇచ్చాను చూడండి. ఇక్కడ మనకు 100 పిక్సెల్ ఉన్నాయి, 300 పిక్సెల్గా చేంజ్ అవ్వాలి హోవర్ చేసినప్పుడు. అండ్ ఆ విడ్త్ అనేది మనకు ఎన్ని సెకండ్స్లో జరగాలంటే 2 సెకండ్స్లో జరగాలని మెన్షన్ చేశాను. సో ఇక్కడ విడ్త్ 100 పిక్సెల్ ఇచ్చాం కదా, ఓవర్ చేసినప్పుడు విడ్త్ ఎంత ఉంది, 300 పిక్సెల్ చేంజ్ అవ్వాలని ఇచ్చాను అనమాట. సో అది విత్ ఇన్ ఇక్కడ దానికి డ్యూరేషన్ ఇస్తున్నాం, టైము ఎంత, విడ్త్ 2 సెకండ్స్లో జరగాలని చెప్పేసి. సో ఇప్పుడు చూడండి, ఎప్పటికీ నేను ఓవర్ చేస్తున్నాను, అది మనకి ఇప్పుడు విడ్త్ అనేది 100 పిక్సెల్ నుంచి 300 పిక్సెల్
చేంజ్ అయింది. వితిన్ 2 సెకండ్స్‌లో జరగాలనమాట. ఇది మనకు వితిన్ 2 సెకండ్స్‌లో ఇది 100 పిక్సెల్ నుంచి 300 పిక్సెల్‌కి చేంజ్ అయి ఉంటుంది. సో, ఈ విధంగా కావాలనుకుంటే ఈ ట్రాన్సిషన్ ప్రాపర్టీ యూజ్ చేస్తామనమాట. నెక్స్ట్ దానికి నేను సేమ్ div డాట్ 1 అని తీసుకున్నాను. దాంట్లో విడ్త్ 100 పిక్సెల్, హైట్ 100 పిక్సెల్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ ఇచ్చాను. అండ్ దాన్ని హోవర్ చేసినప్పుడు నేను ఏం చేశానంటే విడ్త్ 300 పిక్సెల్ చేంజ్ అవ్వాలి 100 పిక్సెల్ నుండి. అండ్ హైట్ మనకు 100 పిక్సెల్ నుంచి 300 పిక్సెల్ చేంజ్ అవ్వాలి. సో, నేను విడ్త్ 2 సెకండ్స్‌లో జరగాలని ఇచ్చాను. హైట్ 4 సెకండ్స్‌లో జరగాలని ఇచ్చాను చూడండి. సో, వన్స్ మనం దీన్ని హోవర్ చేసినప్పుడు విడ్త్ 2 సెకండ్స్‌లో, హైట్ 4 సెకండ్స్‌లో మూవ్ ఆన్ అవ్వాలి మనకు. సో, మీరు గమనిస్తే మనకు ఇది విడ్త్ 2 సెకండ్స్‌లో జరిగింది. అండ్ హైట్ అనేది మనకు 4 సెకండ్స్ టైం తీసుకుంది చూడండి. సో, ఈ విధంగా మనం ఇచ్చిన పర్టికులర్ డ్యూరేషన్‌లో జరుగుతుందనమాట. సో, దానికి ట్రాన్సిషన్ యూజ్ చేస్తాం. సో, ఇఫ్ ఇన్ కేస్ ఇంకోటొచ్చేసి మనకు ట్రాన్సిషన్ డిలే ప్రాపర్టీ అని చెప్పా కదా! సో, ఇదేంటంటే నార్మల్‌గా ఇక్కడ నేను సమ్ విడ్త్, హైట్, బ్యాక్‌గ్రౌండ్ కలర్ మెన్షన్ చేశాను. అండ్ ట్రాన్సిషన్ విడ్త్ 3 సెకండ్స్ ఇచ్చాను. ట్రాన్సిషన్ డిలే 4 సెకండ్స్ ఇచ్చాను. సో, హోవర్ చేసినప్పుడు ఇక్కడ చూడండి నేను విడ్త్ 300 పిక్సెల్ ఇచ్చాననమాట. అంటే మనకు 100 పిక్సెల్ ఉండేది 300 పిక్సెల్‌గా చేంజ్ అవ్వాలి. ఎంత టైంలో చేంజ్ అవ్వాలి? 3 సెకండ్స్‌లో చేంజ్ అవ్వాలి. అండ్ దీంట్లో ఇంకొక ప్రాపర్టీ ఏం మెన్షన్ చేశానంటే, దాన్ని హోవర్ చేసినప్పుడు మనకు అంటే ఇది మనకు 4 సెకండ్స్ లేట్‌గా స్టార్ట్ అవ్వాలనమాట. అది ఎగ్జిక్యూషన్ అనేది హోవర్ చేసినప్పుడు. సో, ఎప్పుడైతే దీన్ని ఇక్కడ నేను హోవర్ చేస్తున్నానో, ఇక్కడ చూడండి హోవర్ చేశాను. బట్ 4 సెకండ్స్ టైం తర్వాత ఇది మనకు ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది. మీరు గమనిస్తే. సో, ఎప్పుడైతే హోవర్ చేస్తున్నానో 4 సెకండ్స్ తర్వాత మనకి ఎగ్జిక్యూషన్ స్టార్ట్ అవుతుంది చూడండి. సో, ఈ విధంగా మనకు డిలే జరగాలనుకుంటే దానికి మనం ట్రాన్సిషన్ డిలే ప్రాపర్టీ యూజ్ చేస్తాం. ఇది మనకు ట్రాన్సిషన్ డిలేకి సంబంధించిన ప్రాపర్టీ. నెక్స్ట్ దాంట్లో నేనేం చేశానంటే div.3 అని తీసుకున్నాను. దానికి విడ్త్ 300 పిక్సెల్ అని తీసుకున్నాను. అండ్ హైట్ 300 పిక్సెల్ చేంజ్ అవ్వాలి. అండ్ ట్రాన్స్ఫార్మ్ ఇచ్చాను చూడండి దీనికి. రొటేట్ 180 డిగ్రీస్ అని ఇచ్చాను. సో, మనకు ఫస్ట్ ఏం జరగాలి ఇది? విడ్త్ చేంజ్ అవ్వాలి, హైట్ చేంజ్ అవ్వాలి అండ్ రొటేటింగ్ జరగాలి. అండ్ అవి పర్టికులర్ డ్యూరేషన్‌లో జరగాలనమాట. విడ్త్ అంటే ఇక్కడ మనకు 100 పిక్సెల్ నుంచి 300 పిక్సెల్‌కు మనకు చేంజ్ అవుతున్న విడ్త్ 2 సెకండ్స్‌లో జరగాలి. సేమ్ యాజ్ ఇట్ ఈస్ హైట్ కూడా మనకు 300 పిక్సెల్ అనేది 2 సెకండ్స్‌లో జరగాలి. ఈ ట్రాన్స్ఫార్మ్ అంటే మనకు రొటేట్ 180 డిగ్రీస్ ఇచ్చాం కదా! సో, అది కూడా మనకు 2 సెకండ్స్‌లో జరగాలనమాట. అంటే కంప్లీట్‌గా ఇది మనకు విడ్త్, హైట్ అండ్ రొటేషన్ కూడా మనకు వితిన్ 2 సెకండ్స్‌లో జరిగిపోవాలనమాట. సో, దానికే ఈ ప్రాపర్టీస్ యూజ్ చేస్తాము. వన్స్ దాన్ని మనం ట్రాన్సిషన్ ప్లస్ ట్రాన్స్ఫార్మ్ అని పెట్టాం చూడండి. సో, వితిన్ 2 సెకండ్స్‌లో జరిగిపోవాలనమాట ఇదంతా మనకు. వితిన్ 2 సెకండ్స్‌లో హైట్, విడ్త్, ట్రాన్స్ఫార్మ్. సో, ఈ విధంగా కావాలనుకుంటే మనము ఈ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ యూజ్ చేస్తామనమాట ఫార్వర్డ్ చేసినప్పుడు. సో, ఇవి మనకు ట్రాన్సిషన్‌కి సంబంధించిన ప్రాపర్టీస్. సో, మెయిన్‌లీ మనము ఇవెందుకు యూజ్ చేస్తామంటే, మనం ఇచ్చిన ఎలిమెంట్ అనేది ఓవర్ ఏ పర్టిక్యులర్ డ్యూరేషన్‌లో జరగడానికి ఈ ట్రాన్సిషన్స్ అనేది యూజ్ చేస్తాము. అండ్ దాంట్లోనే ట్రాన్సిషన్ డిలే ప్రాపర్టీస్ కూడా యూజ్ చేస్తాము. అంటే మనం ఎగ్జిక్యూషన్ అనేది ఓవర్ చేసినప్పుడు మనం ఎంత సెకండ్స్ అయితే లేట్ ఇస్తామో, ఆ సెకండ్స్ తర్వాత స్టార్ట్ అవుతుందనమాట. సో, ఇవి మనకు ట్రాన్సిషన్‌కి సంబంధించిన ప్రాపర్టీస్. సో, టుడే క్లాస్‌లో మనము ఫస్ట్ గ్రేడియన్స్ చెప్పుకున్నాము. దాంట్లో మనకు లీనియర్ గ్రేడియన్స్, రేడియల్ గ్రేడియన్స్ అని చెప్పాము. లీనియర్ గ్రేడియన్స్ అంటే మనకు మనం ఇచ్చిన పొజిషన్ నుంచి లెఫ్ట్ ఆర్ రైట్ సైడ్ లేకుంటే టాప్ అండ్ బాటమ్ సైడ్ నుంచి స్టార్ట్ అవుతాయి. రేడియల్ గ్రేడియన్స్ అంటే మనకు సెంటర్ నుంచి స్టార్ట్ అవుతాయి. అండ్ ఆల్సో ట్రాన్స్ఫార్మ్స్. సో, దీంట్లో మనకు 2D ట్రాన్స్ఫార్మ్స్ ఉంటాయి, 3D ట్రాన్స్ఫార్మ్స్ ఉంటాయి. 2D ట్రాన్స్ఫార్మ్స్‌లో మనము ట్రాన్స్లేట్ ఉంటది. సో, మనం ఇచ్చిన యాంగిల్స్‌ని బట్టి అంటే మనం ఇచ్చిన పిక్సెల్స్‌ని బట్టి అది మనకు ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్‌ని బేస్ చేసుకొని ఒక పొజిషన్‌లో ఉన్న ఎలిమెంట్ ఇంకొక పొజిషన్‌కి చేంజ్ అవుతుందన్నమాట. ఇంకోటొచ్చేసి రొటేట్. సో, ఇది మనకు క్లాక్ వైస్ డైరెక్షన్‌లో, యాంటీ క్లాక్ వైస్ డైరెక్షన్‌లో జరుగుతుంది. ఇంకోటొచ్చేసి స్కేల్. సో, ఇది కూడా మనకు మనం ఇచ్చిన ఎలిమెంట్ హైట్ అండ్ విడ్త్ ఏవైతే ఉంటాయో సో, అవి ఇంక్రీజ్ అవ్వాలన్నా, డిక్రీజ్ అవ్వాలన్నా ఈ స్కేల్ మెథడ్స్ మనం యూజ్ చేస్తాం. సేమ్ యాజ్ ఇట్ ఈస్ స్క్యూ మెథడ్స్ కూడా మనం ఇచ్చిన యాంగిల్స్‌ని బట్టి ఇవి మనకు ఎక్స్ యాక్సిస్ అండ్ వై యాక్సిస్‌లో మూవ్ ఆన్ అవుతాయన్నమాట. సో, దానికి స్క్యూ యాక్సిస్ యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో
3D ట్రాన్స్ఫార్మ్స్ యూజ్ చేయాలనుకుంటే రొటేట్ ఎక్స్, రొటేట్ వై, రొటేట్ జెడ్ అనే ప్రాపర్టీస్ యూజ్ చేస్తాం. అండ్ ఆల్సో ట్రాన్సిషన్స్. ఈ ట్రాన్సిషన్స్ మనకు మనం ఇచ్చిన అంటే ఏదైతే విడ్త్ అండ్ హైట్ సెకండ్స్ టైం ఇస్తామో అదే సెకండ్స్ టైంలో ఈ ఎలిమెంట్స్ అనేది పొజిషన్ అనేది ఒక దాని నుంచి ఇంకొక పొజిషన్కి చేంజ్ అవుతాయి అనమాట. దాంట్లోనే మనకు ట్రాన్సిషన్ డిలే ప్రాపర్టీస్ కూడా యూజ్ చేస్తాము. సో ఇది మనకు టుడే క్లాస్. సో ఐ హోప్ యూ అండర్స్టాండ్ ఆల్. సో దీనికి సంబంధించిన ఫైల్స్ మీకు సెండ్ చేస్తాను, మీరు ప్రాక్టీస్ చేసుకోండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్, ఓకే.